సై అంటే సై బస్తీమే సవాల్ అన్నట్లే దుబ్బెత్తి పోసుకుంటున్నారు లీడర్లు. ఆళ్ళ ముచ్చట్లే పెట్టుకుండేటి అనుకోకుండ్రి. ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి సార్ల రువ్వడి ఇంగింత పెరిగింది. సందు దొరికితే చాలు పంచాయతీ పెడుతుండ్రు అన్నట్టు అటు బీఆర్ రాష్ట్రంలా ఇటు మన దిక్కు జూబ్లీ హిల్స్లా ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు. మరిగా ఎప్పుడెప్పుడు ఏమేం కదా చూడాలే కదా పాన్లి. ఎగిరెగిరి దాంచుతారా ఎగరకుండానే దాంచుతారా? ఇప్పుడు దంచుండ్రి లీడర్ జాబులు. ఏంటివి దంచేవి అనుకుంటారా? ఇంకేంటివి ముచ్చట్లు. అటు బీఆర్ రాష్ట్రంలో నవంబర్ 6న ఓసారి, నవంబర్ 11న ఇంకోసారి మొత్తం 2 మలకలల్లో ఎలక్షన్లు పెడతారట. నవంబర్ 14వ తారీఖున ఫలితాలు చెప్తారట. ఇటు మన దిక్కు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తేదీ కూడా వచ్చింది. నవంబర్ 11వ తారీఖున జూబ్లీ హిల్స్లో ఓట్లేసే కార్యానికి ముహూర్తం పెట్టిండ్రు. అటెనక 14వ తారీఖున ఓట్లు లెక్క పెడతారట. అంటే బై ఎలక్షన్కు అటు ఇటు ఇంకో నెలనే ఉన్నదన్నట్టు. ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు టికెట్ కన్ఫామ్ చేసి బస్తీల పొంటి తిరుగుకుంటా ప్రచారం చాలు చేసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళ పంచాదే ఎటు దేవుతలేదు. 2-3 పేర్లు గట్టిగానే ఈయనొస్తున్నాయి కానీ అందులో ఎవరిలో చెప్తలేరు. ఇప్పుడు ఎత్తుకుంటే చంక కన్నా రావాలి, దించితే కింద అన్న ఉండాలి. అటు ఇటు కాకుండా చెలిగినట్టు చేస్తేనే వ్యవహారం చెడిపోతుంది. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సరే టికెట్ కాడ చెయ్యి పార్టీ లీడర్లు గిట్టనే చేస్తుంటారు. చెప్పన దిగనియరు ఏం లేదు అని మాట్లాడుకుంటారు చాలా మంది. మరిగా అటు చూస్తే ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు. అభ్యర్థిని ఇంకెప్పుడు ఖాయం చేస్తారో చూడాలి. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ కథ కూడా గిట్టనే ఉన్నది. ఇప్పటిదాకా ఎవరిని నిలబెట్టేది చెప్పకనే పోయిరి. చూస్తూనే టైం దగ్గర పడుతుంటది. ఇంకెప్పుడు కోసెల్లుతుందో ఏమో వ్యవహారం. అన్యామగాని ఎలక్షన్ల డేట్కిన వచ్చింది కాబట్టి ఇక నెల్లాళ్ళు జూబ్లీ హిల్స్ బస్తీల పోంటి మైకుల మోత లీడర్ల ముచ్చట జోరుగా నడిచేటట్టున్నది.